తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో బల్దియాకు అధిక ప్రాధాన్యం దక్కింది. పెద్ద ఎత్తున నిధులను ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికంగా నిలిచే నెట్ జీరో ఫ్యూచర్ సిటీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర బడ్జెట్లో బల్దియాకు 3095 కోట్లు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక హెచ్ సిటీ పనుల కోసం జీహెచ్ఎంసీకి 2654 కోట్లు కేటాయించింది. హైడ్రాకు 121.68 కోట్లు కేటాయించగా జీహెచ్ఎంసీ పరిధిలో సుందరీకరణకు 150 కోట్లను బడ్జెట్లో కేటాయించింది. దేశానికే తలమానికంగా నిలిచే నెట్ జీరో ఫ్యూచర్ సిటీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. శ్రీశైలం నాగార్జునసాగర్ రహదారుల మధ్య 56 గ్రామాలలో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఏఐ సిటీ, ఫార్మా హబ్, స్పోర్ట్స్ సిటీ, క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ జోన్ లాంటివి ఫ్యూచర్ సిటీలో ఉంటాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికంగా ఉండే మొట్టమొదటి నెట్ జీరో ఫ్యూచర్ సిటీని రూపొందించే దిశలో ప్రభుత్వం ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలతో పోటీ పడేలా కాలుష్యరహితంగా అత్యంత ఆధునికంగా సకల సదుపాయాల కల్పనతో ఇది రూపొందుతుంది. శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ రహదారుల మధ్య 56 గ్రామాల్లో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ మెగా అర్బన్ ప్రాజెక్టును పర్యవేక్షించడానికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశాం. ఈ సిటీలో మల్టీ మోడల్ కనెక్టివిటీ, ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, గ్రీన్ బిల్డింగ్స్ లాంటి ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. ఎఫ్సీడీఏ పరిధిలోకి ఇప్పటికే హెచ్ఎండీఏలోని 56 రెవెన్యూ గ్రామాలను కల్పగా ఔటర్ రింగ్ రోడ్ అవతల శ్రీశైలం జాతీయ రహదారి, నాగార్జునసాగర్ స్టేట్ హైవేల పరిధిలోని పలు ప్రాంతాలను కూడా తీసుకువచ్చారు. అలాగే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పరిధిలోని శంషాబాద్, దాని పరిసర ప్రాంతాలు కూడా వచ్చి చేరాయి. ఈ ప్రాంతంలోని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధ్వర్యంలో ఎకనామిక్ జోన్, ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చేయనున్నారు.